ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జె చెన్నయ్య. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై దాని పరిసర ప్రాంతాల్లో గంటల పర్యంతం భారీ వర్షం కురవడంతో ముఖ్యమైన రహదారులు సైతం జలమయమయ్యాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్దిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో కోవిడ్-19 రికవరీ రేటు 93.76% పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరో 43 మొబైల్ యాప్లను నిషేధించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై దాని పరిసర ప్రాంతాల్లో గంటల పర్యంతం భారీ వర్షం కురవడంతో ముఖ్యమైన రహదారులు సైతం జలమయమయ్యాయి. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నివర్ తుపాను వాయవ్య దిశగా ముందుకు సాగుతోందని చెన్నైలోని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 380 కిలోమీటర్ల దూరంలో తుపాను కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారి తదుపరి 12 గంటల్లో మరింత తీవ్రతరమవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాత్రికి కరైకల్, మామల్లపురం వద్ద తీరం దాటవచ్చని పేర్కొంది. నివర్ తుపాను కోస్తాంధ్ర తీరాన్ని తాకనుంది. రాగల 3 రోజుల పాటు ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురియవచ్చు. ఈ పరిస్థితి దృష్ట్యా రేపు, ఎల్లుండి ప్రభుత్వం వివిధ ముఖ్య శాఖలను అప్రమత్తం చేసింది. వచ్చే 3 రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని జాలర్లకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఒక మాదిరి నుంచి భారీ వర్షం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం, కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధిపతి ఎస్ స్టెల్లా తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. నివర్ తుపాను పరిస్థితిని 24 గంటలు గమనిస్తున్నామని జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. కోవిడ్-19 నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ పూర్తి సన్నద్దతతో, తగిన పరికరాలతో, నిబంధనలను అనుసరిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాన్ వివరించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్దిని ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి హామీ ఇచ్చారు. వ్యాక్సిన్ అభివృద్దిలో పాల్గొంటున్న భారతీయ అభివృద్దిదారులు, ఉత్పత్తిదారులతో పాటు అంతర్జాతీయ రెగ్యులేటర్లు, ఇతర దేశాల ప్రభుత్వాలు, బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయ కంపెనీలతో ప్రభుత్వం సంబంధాలు కొనసాగిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలకు ఇచ్చే వ్యాక్సిన్ అన్ని నిర్దిష్ట శాస్త్రీయ రూపకల్పన సంబంధాలు పాటించే విధంగా చూస్తామని తెలిపారు. ప్రతి వ్యక్తి ప్రాణాన్ని కాపాడే దృక్పథంతో కోవిడ్-19 పై పోరాటం సాగిస్తున్నామని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడం ప్రధానంగా పరిగణిస్తామని ఆయన వివరించారు. వ్యాక్సిన్ అందజేసే కార్యక్రమం సజావుగా, స్థిరంగా, పద్దతిని అనుసరించి సాగే విధంగా అన్ని స్థాయిల్లో కలిసికట్టుగా పనిచేసేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో కోవిడ్ పరిస్థితిపై ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్తాన్లో హై ఇంపాక్టివ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల 5వ దశ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మన దేశం ప్రకటించింది. సుమారు $80 మిలియన్ విలువ చేసే 100కు పైగా ప్రాజెక్టులను ఈ కార్యక్రమం కింద చేపడతారు. జెనీవాలో జరిగిన 2020 ఆఫ్ఘనిస్తాన్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అమెరికాతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ ఏర్పాటు చేసిన 2 రోజుల సదస్సు నిన్న ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ సాయంత్రం తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అధికారులు రాష్ట్రపతికి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు ఉదయం రాష్ట్రపతి
తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్టపతికి రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోవిడ్పై పోరాటంలో మన దేశం కీలకమైన మైలురాయి దాటింది. ఇప్పటి వరకు 86 లక్షలకు పైగా కోవిడ్ నుంచి కోలుకోగా జాతీయ స్థాయి రికవరీ రేటు 93.76% పెరిగింది. గత 24 గంటల్లో సుమారు 42,000 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అదే సమయంలో సుమారు 38,000 మందికి పైగా కరోనా సోకింది. దేశంలో ప్రస్తుతం 4,38,667 యాక్టివ్ కేసులున్నాయి. ఇవి మొత్తం కేసుల్లో 4.78%గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో సదుపాయాలను పెంచడంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనాకు ప్రామాణిక చికిత్సను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర విభాగాల అంకిత విభాగం నిబద్ధత వల్ల కోలుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోందని పేర్కొంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 480 మంది మరణించారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 921 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,049కి పెరిగింది. నిన్న మరో 4 మరణించడంతో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,437కు పెరిగింది. కాగా హైదరాబాద్లో గత 24 గంటల్లో 146 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 1,085 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,63,843 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో మరో 8 మంది చనిపోవడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 6,956కు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరో 43 మొబైల్ యాప్లను నిషేధించింది. దేశ భద్రత, రక్షణ, సార్వభౌమాధికారానికి ముప్పుగా పరిణమించే కార్యకలాపాలు ఈ యాప్స్ ద్వారా కొనసాగుతున్నాయనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి అందిన సమగ్ర నివేదికల ఆధారంగా దేశంలో ఈ యాప్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే ఫిర్యాదుపై ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69A నిబంధన కింద జూన్ 29న 59 మొబైల్ యాప్స్, సెప్టెంబర్ 2న మరో 118 యాప్స్ను నిషేధించింది. శాస్త్రీయంగా ఆమోదం పొందిన వెంటనే కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ వల్ల కలిగే ఇతర ప్రభావాలను కూడా పరిశీలించవలసి ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశంలోని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో చంద్రశేఖరరావు మాట్లాడారు. వ్యాక్సిన్ పంపిణీ, ప్రజలకు అది వేసే విధానం గురించి ముఖ్యంగా ఈరోజు చర్చించారు. శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ అవసరం ఎంతైనా ఉందని, ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ప్రజలకు వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఎస్ నరసింగరావు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తుజా రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్ను నిల్వ చేయడం, మారుమూల ప్రాంతాలకు తరలించడం ముఖ్యమని, దీనికోసం ఒక ప్రణాళిక కావాలని జగన్ ప్రధానమంత్రికి తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో కోవిడ్-19 రికవరీ రేటు 93.76% పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరో 43 మొబైల్ యాప్లను నిషేధించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం.